ఓకే. రైట్. మరి మనతో పాటు మాట్లాడడానికి కార్పొరేటర్ అయినటువంటి హేమ గారు మనతో పాటు ఉన్నారు. ముందుగా ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. నమస్తే అండి. జై తెలంగాణ. జై తెలంగాణ. థ్యాంక్ యూ. అక్క ఇప్పుడు రజోత్సవ వేడుకలు జరుపుతున్న నేపథ్యంలో ఎలా ఉండబోతుంది అసలు? అంటే దాంట్లో ఏమేమి అంశాలు చేసుకునే ఛాన్స్ ఉందంట? సో 27కి ఏదైతే జరగబోయే సిల్వర్ జూబ్లీ వేడుకలు ఉన్నాయో దాంట్లో భారీగా ప్రజలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. మేము ప్రజలని గ్యాదర్ చేయడం అనుకున్నాం. ఎందుకంటే గతంలో గ్యాదర్ చేయడం వేరే విషయం, ఇప్పుడు గ్యాదర్ చేయడం వేరే విషయం. ఎందుకంటే అధికారంలో లేం కాబట్టి. సో ఎట్లాగైనా అధికారంలో ఉన్న పార్టీ డెఫినెట్గా మమ్మల్ని, మా ప్రజలని, మా నాయకులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. సో అవన్నీ ఏమి ఇబ్బందులు లేకుండా ప్రజలే స్వయంగా ఈ కార్యక్రమానికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అండ్ వారు ఏదైనా కార్యక్రమానికి వెళ్ళినప్పుడు కూడా పలానా రోజు ఈ మీటింగ్ ఉంది, మేము అందరం రావడానికి సిద్ధంగా ఉన్నాం, మమ్మల్ని కూడా ఇంక్లూడ్ చేయండి మేము మీటింగ్లో అని ప్రజలే మాకు చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఎంతమంది వచ్చే ఛాన్స్ ఏమన్నా? అంటే మొన్న ఒక రౌండ్ ఫిగర్ తీసుకుంటే ఒక 10 లక్షలు అట్లా అని అంటున్నారు. ఇప్పుడు ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పేసి కూడా. ఇప్పుడు పార్టీ వేసుకున్న లెక్క ప్రకారం అంత అందాజా ఉండొచ్చు, బట్ చెప్పలేం డెఫినెట్గా ఇప్పుడు. ఎందుకంటే ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని చాలా మటుకు కోరుకుంటున్నారు. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత సంతోషంగా మాకు గవర్నమెంట్ సర్వీస్ ఇచ్చింది అనేది వాళ్ళకి తెలుసు. ఇప్పుడు 1.5 ఇయర్ నుంచి ఏం జరుగుతుంది అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ చాలా ఈగర్గా ఆ ప్రోగ్రామ్ గురించి వెయిట్ చేస్తున్నారు. అండ్ పర్సనల్గా వాళ్ళే ఆ మీటింగ్కి రావడానికి సొంత బండ్లలో కూడా వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారు. మేము పిలిచినా పిలవకపోయినా కూడా వాళ్ళందరూ ప్రజలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. సో వారికి క్లియర్గా తెలుసు దానికంటే ఎక్కువ, అంటే ఇప్పుడు మేము అనుకునే దానికంటే ఎక్స్పెక్టేషన్స్ కంటే మించి ప్రజలందరూ ఆ కార్యక్రమానికి వస్తారని మేమైతే డెఫినెట్గా అనుకుంటున్నాం. ఇప్పుడు కవిత తర్వాత బాగా అడిగేది, బాగా నిలదీసేది ఎవరు అంటే హేమ గారి పేరే వస్తుంది. అంటే ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ సూన్ మీ పాత్ర ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్ పార్టీలో? సో నేననే కాదు, ఇప్పుడు నిజంగా చెప్పాలంటే కవితక్క గారు ఒక ఇన్స్పిరేషన్. ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా ఏమున్నా కూడా మాలాంటి యంగ్స్టర్స్ కానీ కొత్త జనరేషన్ రాజకీయాల్లోకి రావాలంటే వారి లాంటి వ్యక్తులని ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు వస్తాం. డెఫినెట్గా ఆ తత్వం ఈ పార్టీలో ఉంది. బీఆర్ఎస్ పార్టీ అని అంటే ఇందాక మా కేటీఆర్ గారు చెప్పినట్టు మా ముఖ్యమంత్రి అంటే అగ్రెసివ్గా ఉంటారు. ఏదైతే కావాల్సిన పని అయితే ఖచ్చితంగా జరగాలని చెప్పేసి ఆయన కంకణబద్ధుడై ఉంటాడు కాబట్టి, సో అట్లాగే ఏ కార్యక్రమమైనా చేస్తాడు కాబట్టి అట్లనే ఆయనని, పార్టీని, కవితక్క గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము ప్రజల మంచి గురించి, వాళ్ళ సంక్షేమం గురించి నిరంతరం ఆలోచిస్తాం, ప్రశ్నిస్తూ ఉంటాం. మా మీద ఎన్నో కేసులైనా పెట్టని, ఎంత దాడి అయినా చేయని, మేము అవన్నీ తట్టుకొని నిలబడి వారికి అండగా ఉండడానికి. అండ్ ఈ మీటింగ్ కూడా దాని గురించే ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు 1 ఇయర్లో ఎంత అరాచకం జరిగిందో ప్రజలందరూ గమనిస్తున్నారు. మేము ఏదన్నా తీసుకొని చేద్దాం అనేది కూడా లేదు. ప్రజలే మాకు అవకాశం ఇస్తున్నారు, రండి ఏదైనా అవకాశం ఉంటే మళ్ళీ గవర్నమెంట్ తీసుకురండి అని వాళ్ళే చెప్తున్నారు. సో ఇంత క్లియర్గా అంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లుందో అర్థమవుతుంది కాబట్టి ప్రజలే వాళ్ళకి అందరికీ బుద్ధి చెప్తారు. మేము ఏమైనా చేయాల్సిన అవసరం కూడా లేదని మేము అనుకుంటున్నాం. రైట్. ఇప్పుడు కేసీఆర్ గారు ఇన్ని రోజులు జనాల్లోకి రాలేదు. సో ఈ సభ తర్వాత ఖచ్చితంగా జనాల్లో ఉంటారనే సంకేతాలు కూడా వినిపిస్తున్నాక అది నిజమే అంటారా? అంటే ఇప్పుడు జనాల్లోకి రావట్లేదు అని అంటున్నారు, కానీ ప్రతి ఒక్కరి తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ గారు ఉన్నారు. ఫిజికల్గా మీకు అక్కడ కనిపించట్లేదేమో కానీ నిరంతరం ప్రజలు వారు తరుచుకుంటే వారి ముందు వచ్చేటట్టు విధంగా కూడా ఉన్నారు. వారి ప్రతిరూపంగా మా పార్టీ నాయకులందరూ కూడా ప్రజలకు ఎక్కడ అవసరం ఉన్నా కూడా మేమందరం వెళ్ళి వాళ్ళకి ఇబ్బంది కాకుండా చూసే పనులు కూడా మేము చేస్తున్నాం. సో రాలేదు, ప్రజలు లేరు అనే మాట అయితే లేదు. ఎందుకంటే అక్కడ కూర్చొని కూడా కేసీఆర్ గారు మీరు రావాలని ఎందుకు కోరుకుంటారు? ఇప్పుడు వారికి ఇబ్బంది అయినప్పుడు దేవుడినో లే అధికార పార్టీకి సంబంధించిన నాయకులను పిలవాలి. కానీ వాళ్ళే ఇబ్బంది పెట్టినప్పుడు 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో మాకు ఎటువంటి ఇబ్బంది కాలే. ఆయన వస్తేనే మాకు మంచి జరుగుతుంది, ఆయన వస్తేనే మాకు బాగోగులు అన్నీ మంచిగా చూసుకుంటారని ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి కేసీఆర్ గారు అని వాళ్ళు రావాలని కోరుకుంటున్నారు. అంటే అది ఫామ్ హౌస్ పాలన అంటాం. అది ఫామ్ హౌస్ పాలన కాదు, ఫార్మర్స్ పాలన. డెఫినెట్గా ఒక రైతుకి అంటే ప్రజలు పడే ఇబ్బందులు ఏంటో తెలుసు కింది స్థాయి. సో అవన్నిటిని కూడా తెలుసుకొని వారు ప్రజలకు ఇబ్బంది కాకుండా చేస్తున్నారు. మీరు చూడండి, గతంలో ఎలక్షన్ మేనిఫెస్టోలో మనం చాలా అంశాలు పెట్టడం జరిగింది. దాంట్లో 90%గా మనం నెరవేర్చినాం. కానీ దాంట్లో పెట్టని అంశాలు కూడా కేసీఆర్ గారు ప్రజల అవసరాలని దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? అధికారం రావడానికి ఎన్నో అబద్ధాలు ఆడారు, 100 అబద్ధాలు ఆడి అధికారంకి వచ్చింది. ఆ తర్వాత ఒక్కటైనా నెరవేర్చిండ్రు అంటే ఒక్కడు కూడా లేదు. నెరవేర్చిన ఆ ఒక్కటి కూడా పూర్తి స్థాయిగా ప్రజలు సంతోషంగా లేరు. సో క్లియర్గా ప్రజలకు అర్థమవుతుంది కేసీఆర్ గారు ఎంత మంచి పరిపాలన చేశారో, ఇప్పుడున్న పరిపాలన ఎట్లుందని ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి డెఫినెట్గా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు.
అండ్ ఈ కార్యక్రమాన్ని 27th జరగబోయే వరంగల్ సభని భారీగా సక్సెస్ చేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. రైట్. ఇప్పుడు 1,00,00,000 మందిని అంటే మహిళలను కోటీశ్వరులుగా చేయడమే నా లక్ష్యం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. నిజంగానే తెలంగాణలో మహిళలని కోటీశ్వరులుగా చూడొచ్చా ఈ 3 సంవత్సరాల్లో ఇంకా? అంటే నాకు తెలిసి వాళ్ళ ఇంట్లోళ్ళు వాళ్ళ చుట్టాలు అట్లా కోటీశ్వరులు అవుతారేమో కానీ తెలంగాణ ప్రజలైతే కారు. అదే చేస్తా అన్న వ్యక్తే వాళ్ళు మంచిగా ఉన్నారు వాళ్ళ ఇళ్ళల్లో, బలవంతంగా రోడ్డు మీదకి తీసుకొచ్చి రోడ్డు మీద పడేసారు. కష్టపడి కట్టుకున్న ఇళ్ళల్లో వాళ్ళు ఉంటే మహిళలు వాళ్ళని రోడ్ పాలు చేశారు హైడ్రా పేరు మీద. అట్లా ఎన్నో దౌర్జన్యాలు చేస్తున్నాడు. సో 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరం చేయకపోయినా పర్లేదు కానీ ఉన్న వాళ్ళని మంచిగా ఉంచితే చాలు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కాకుండా. ఎందుకంటే తులం బంగారం అన్నారు, 1,00,000కి పైగా వచ్చింది. ఇప్పుడు దాకా ఒకళ్ళు కూడా అడిగితే వారి మీద ప్రశ్నిస్తే తులం బంగారం ఇస్తా అన్నారు కదా అండి, ఎప్పుడు ఇస్తారు అని అంటే వాళ్ళ మీద కేసులు చేస్తారు. 2,500 అన్నారు, ఇప్పుడు దాకా ఇవ్వలేదు. మహిళలకు స్కూటీ ఇస్తా అన్నారు, పెన్షన్లు పెంచుతా అన్నారు. అట్లా ఎన్నో హామీలు చెప్పారు కానీ ఇప్పుడు దాకా ఏం మాట్లాడారు. గతంలో ఏదైనా నెరవేర్చకపోతే పార్టీలో ఉన్న నాయకులు అందరూ లైన్ కట్టి మమ్మల్ని ప్రశ్నిస్తారు. ఇప్పుడు మేము ప్రశ్నిస్తే మా మీద కేసులు అవుతుంది. గతంలో ఎప్పుడు కూడా ఇట్లా జరగలేదు. వాళ్ళకి ఫ్రీడమ్ ఉండే, ఎవరైనా కూడా వాళ్ళ స్వేచ్ఛాభావాన్ని వాడుకునే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలే లేదు, క్లియర్గా కనిపిస్తుంది. ప్రజలైతే చాలా బాధతోటి తెలంగాణ ప్రజలందరూ ఉండరు. మంచి రోజులు ఎప్పుడు వస్తాయని వెయిట్ చేస్తున్నారు. హోప్ఫుల్లీ ఈ సభతోని వారికి ఒక ధైర్యాన్ని, ఒక నమ్మకాన్ని మా పార్టీ నాయకుడు కేసీఆర్ గారు నింపుతారు. అట్లానే మా నాయకులందరూ కూడా నింపుతారని మేము కూడా భావిస్తున్నాం. ప్రజలందరూ కూడా అదే నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకాన్ని మేము బొమ్మ చేయకుండా వాళ్ళకి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. చివరిగా అక్క, మీరు గవర్నమెంట్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు మీ మాట పరంగా? చెప్పడానికి ఏముంది, వాళ్ళు చిన్నపిల్లలు కాదు, వారికి తెలుసు. గతంలో చాలామంది ఎమ్మెల్యేలు మంత్రులుగా కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా చేయడం జరిగింది. అండ్ ఎంతోమంది మేధావులు ఉన్నా కూడా ఒక ఏమంటారు, ఒక జోకర్ చేతిలో సీఎం చైర్ ఇచ్చేసరికి దాన్ని జోకర్గా ఆయన చూస్తున్నాడు. అంటే ఆ చైర్నికి వాల్యూ ఇవ్వట్లేదు ఆయన. ఎంత హుందాగా ఉండాలా ఒక సీఎం అంటే. ఇప్పుడు చాలామంది కేసీఆర్ గారిని ఎందుకు కోరుకుంటారు, 10 సంవత్సరాలు పరిపాలన చేసిండ్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఎందుకు గుర్తుపెట్టుకోవట్లేదు, ఆయన పరిపాలన అట్లుంది కాబట్టి. ఇప్పుడు ప్రజెంట్ ఆయన సీఎం ఉన్నా కూడా వాళ్ళ పార్టీ నాయకులకే ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని తెలియదు. చాలామంది టంగ్ స్లిప్ అయ్యి జీవన్ రెడ్డి గారు కానివ్వండి, జూపల్లి కృష్ణారావు గారు కానివ్వండి, వాళ్ళందరూ పేర్లు తప్పు చెప్పారు. ఎందుకు చెప్పారు అంటే ఆ లీడర్షిప్ అనేది అట్లా ఉంది కాబట్టి. సో ప్రజలు మీ దగ్గర నుంచి మంచి పరిపాలన కోరుకుంటున్నారు. అట్లాగే మీరు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారన్న ఆశతో ఉన్నారు. ఇంకా కూడా 3 years టర్మ్ ఉంది, 3.5 years టర్మ్, ఇప్పుడు 1.5 year అయింది. కనీసం ఇక్కడ ముందైనా కూడా ఏమంటారు పరిపాలన విధానం చేంజ్ చేసుకొని కేసుల మీద, అంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ గతంలో ఎట్లుంటుండే అని అంటే ఎవరైతే నేరాలు చేసారో వాళ్ళ మీద ఫోకస్ చేస్తున్నారు. అందుకనే ఆ 10 సంవత్సరాలు జర క్రైమ్ రేట్ తక్కువైంది. ఇప్పుడు ఏం జరుగుతుంది, క్రైమ్ రేట్ ఎక్కువ పెరిగింది. వాళ్ళ ఫోకస్ అంతా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఉంది. ఇప్పుడు మీరు చూసుకుంటే వాళ్ళు ఏం పని చేసిండ్రు అని అంటే అల్టిమేట్గా వాళ్ళు చేసిన పని బీఆర్ఎస్ నాయకుల మీద కేసు పెట్టడం, క్రైమ్ రేటు పెంచడం. సో ఇదే జరుగుతుంది. వాళ్ళ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంటే ఒక వేదిక ఒక రిపోర్టు పంపించింది క్రైమ్ రేట్ పెరుగుతున్నాయని చెప్పి. మీరు కూడా చూడొచ్చు, రోజుకి ఎన్ని దొంగతనాలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, మర్డర్లు అవుతున్నాయి. సో ఎన్నో ఇష్యూస్ జరుగుతున్నాయి. అప్పుడు మహిళలకి భద్రత కల్పించడానికి షీ టీమ్ లాంటివి ఎన్నో ఏర్పాటు చేశారు. ఇప్పుడు అవి ఎక్కడ కనిపిస్తలేవు అని అంటే ఇట్లాంటివి ఎన్నో ఉన్నా కూడా ప్రజలందరూ కూడా అట్లాంటి పరిపాలన లేదు కదా. ఇప్పుడు మేము ఇంకేదో ఎక్స్పెక్ట్ చేసినాం, అంటే రూపాయికి 2 రూపాయలు ఆశకు పోయినాం. ఆయన కేసీఆర్ గారు 3,000 పెన్షన్ అన్నాడు, 4,000 అన్నది. ఇప్పుడు రూపాయి కూడా వాళ్ళకి వస్తలేదు. గతంలో ఇచ్చే పెన్షన్ కూడా ఇప్పుడు వాళ్ళకి పూర్తి స్థాయిగా రావట్లేదు. సో ఇచ్చేటివైనా ఏదైతే గతంలో కేసీఆర్ గారు ఏవైతే ఇస్తారో దాన్ని కంటిన్యూ చేస్తూ మీరు ఏదైతే ఇస్తా అన్నారో దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఇప్పుడు మీరే అంటున్నారు అప్పులైనా అని. మరి అప్పులైన వాటిని అప్పులు తగ్గించాలి ఎట్లా అంటే కొత్త అప్పులు చేయొద్దని అన్నారు. మరి ఎందుకు చేస్తున్నారు, రెవెన్యూని జనరేట్ చేయాలి. రియల్ ఎస్టేట్ కంప్లీట్గా కుప్పగూలిపోయింది. సో ఎక్కడ కూడా అసలు అంటే అడ్మినిస్ట్రేషన్ చేసే చేత కాకపోతే చేసే వాళ్ళకైనా అధికారం ఇస్తే కనీసం ప్రజలైనా బాగుపడతారు. కేవలం వాళ్ళ గురించి, వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి, వాళ్ళ అన్న తమ్ముల గురించి ఆలోచించి ఆయన ఆ సీట్లో కూర్చున్నాడు తప్ప తెలంగాణ ప్రజల బాగు గురించి, మంచి గురించి అయితే ఆయన కూర్చోలేదు. అదే క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజలకి మంచి చేసే విధంగా పరిపాలన చేస్తే కనీసం మీరు అంటున్నట్టు నెక్స్ట్ టర్మ్ అయినా వస్తారు, లేదంటే అది కూడా రాదు. ఈ 3 years కూడా ఉంటారా లేదన్న డౌట్తో మీరు ఆ చైర్లో కూర్చున్నారు. ఆ డౌట్ లేకుండా కూర్చుంటే కనీసం చేస్తారన్న భావనలో మేము ఉన్నాం. మంచి చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.